సంఘాలు అనగా పెద్ద పెద్ద స్టేజ్లు, పెద్ద పెద్ద లైటు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ అని చెప్పి అనుకుంటామండి. కానీ పెద్ద సంఘము అనగా ఏంటో తెలుసా? పెద్ద స్టేజు, పెద్ద లైట్లు, పెద్ద సౌండ్ కాదండి. పెద్ద సంఘము అనగా పేదల్ని కనికరించే సంఘము, అవిశ్వాసులను ఆదరించే సంఘము, లేనటువంటి వారికి దయచేసే సంఘమే అతి పెద్ద సంఘముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరైనటువంటి తల్లి వారి పిల్లల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది. A mother's prayer will take you to the places where money cannot take. నిజమైన గొప్ప స్థానము ఎప్పుడు కూడా వంగి సేవ చేస్తుంది. Are you being proud or are you bending and working? నిజమైనటువంటి తల్లికి ఎప్పుడు కూడా తన స్వార్థం ఉండదు, తిరిగి ఇచ్చే గుణం ఉంటుంది. ఏ తల్లి అయితే దేవుని ముందు మోకరిస్తుందో ఆ తల్లి కొన్ని తరాలను కడుతుంది. ఈరోజు నువ్వు ఎట్టి రీతిగా నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నావు? Whom do you want to become like? సో ఈరోజు దేవుని కొరకు తల్లి హృదయము అనేటువంటిది మనం చూడబోతున్నాం. దేవుని కొరకు తల్లి హృదయము. ఈ యొక్క తల్లి యొక్క హృదయము ఎట్టి రీతిగా ఉంటుంది అంటే అది చాలా తప్పిస్తూ ఉంటుంది. ఇట్స్ అ హార్ట్ విచ్ ఇస్ ఆల్వేస్ క్యూరియస్, యాంగ్షియస్ అండ్ వాంటింగ్ టు గో. ఈరోజు మనం ఒక వాక్యంతో ప్రారంభిద్దాము. అదేంటంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనము. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, ఆమె పెనిమిటియు ఆమెను పొగుడును. హల్లెలూయా. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందురంట. షీ ఈజ్ బ్లెస్డ్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాము. ఈ మాట ఎందుకు చూస్తున్నామంటే ఈరోజు మనము ఈ యొక్క వేడుకగా చేసుకోబోయేటువంటిది ఉట్టి జన్మనిచ్చినటువంటి తల్లు మాత్రమే కాదు, ఫిజికల్గా భౌతికంగా జన్మనిచ్చినటువంటి తల్లు మాత్రమే కాదు. ఈరోజు మనము ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి ఎవరి కొరకంటే జీవము పోసినటువంటి తల్లులకు, నిరీక్షణను కలిగించినటువంటి తల్లులకు, విశ్వాసమును పెంపొందించినటువంటి తల్లులకు, ఆహారము పెట్టినటువంటి తల్లులకు, సౌకర్యము కలిగించినటువంటి తల్లులకు, ప్రార్థన చేసినటువంటి తల్లులకు, మనందరినీ కూడా ప్రోత్సహించినటువంటి, ధైర్యపరిచినటువంటి తల్లులకు, మనందరినీ యేసేవలే ప్రేమించినటువంటి ప్రతి తల్లిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాము. కొంతమంది తల్లులు జనరేషన్స్ని రైజ్ చేస్తారు, కొంతమంది తల్లులు పిల్లల్ని రైజ్ చేస్తారు, కొంతమంది తల్లులు సంఘాల్ని కడతా ఉంటారు, కొంతమంది తల్లులు విరిగిపోయినటువంటి మనసులను మరలా తిరిగి జీవంలోకి రప్పిస్తూ ఉంటారు. ఆ తల్లులందరికీ కూడా ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వీరిలో ఒక తల్లి మనందరికీ సుపరిచితురాలు. ఆమె ఎవరంటే మదర్ టెరెసా. ఈ యొక్క మదర్ టెరెసా అనేటువంటి ఈ యొక్క స్త్రీని మనం చూసినట్లయితే ఆమె ఒక గొప్ప జీవితాన్ని జీవించినటువంటి స్త్రీ. అదే కోణంలో నేను ఇంకొక తల్లిని చూస్తున్నాను. ఆ తల్లి ఎవరంటే నా ఆత్మీయ తల్లి, అదే రీతిగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఆమె పేరు యానీ దెబోరా కంటి మొహంతి. ఈమె ఒక గొప్ప స్త్రీ. ఈ మొట్టమొదటిగా మనము మదర్ టెరెసా గురించి మనం చూద్దాం. మదర్ టెరెసాని మనం చూసినట్లయితే ఈ వాక్యంతో నేను ఎప్పుడు కూడా మదర్ టెరెసాని రిలేట్ చేస్తూ ఉంటాను. ఏంటి ఆ వాక్యం అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి అనేటువంటి మాటను చూస్తున్నాం. ఏంటంటే అది వారి మీద కనికరపడి, కనికరము అనేటువంటి మాట, వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన. ఇక్కడ యేసుప్రభుని చూస్తే యేసుప్రభు కనికరపడ్డాడు. హీ హాజ్ షోన్ కంపాషన్. ఆయన ఆ యొక్క జనము సమూహం పైన కనికరపడ్డాడు అనేటువంటి మాట చూస్తూ ఉంటాం. కనికరము మనకి ఈ యొక్క మన జనరేషన్లో ప్రాబబ్లీ మైన్ ఈజ్ ద లాస్ట్ జనరేషన్. మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు, కానీ నేనైతే మదర్ టెరెసా చనిపోవడం చూశాను. కానీ మదర్ టెరెసా జీవిత చరిత్ర కానీ, మదర్ టెరెసా గురించి చదువుతున్నప్పుడు కానీ నాకు అనిపించినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే ఆమె కనికరమూర్తి. ఆమె ఎవరిని చూసినా కనికరపడేది. అనగా ఏంటంటే ఆమె భారతీయ స్త్రీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ భారతదేశాన్ని ఆమె యొక్క గృహం కింద మార్చుకొని పేదల మధ్యన, అంటరానటువంటి వారి మధ్యన ఆమె నడుస్తూ వారికి పరిచర్య చేసింది. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప స్త్రీ కోల్కతాలో దేవుని యొక్క ప్రేమను చూపించింది. అంటరానటువంటి వారికి. చిన్నప్పుడు నాకు కుష్ఠరోగులు అంటే చాలా భయం ఉండేదండి. ఏమో రోగుల దగ్గరికి వెళ్తే మనకు కుష్ఠరోగం వస్తుందేమో అని చెప్పి భయపడేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఈ యొక్క మదర్ టెరెసా కుష్ఠరోగుల్ని పట్టుకొని వాళ్ళని హత్తుకొని వాళ్ళకి భోజనం పెడుతూ చూశాను, ఐ వాజ్ లైక్, నా హృదయం మారిపోయింది. అప్పటి నుండి ఏమైందో తెలుసా? కుష్ఠరోగుల పైన నాకు ఒక ప్రత్యేక ప్రేమ కలిగింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తల్లి ఆ ప్రేమను నాలో పుట్టించింది. ఎలాగా? ఆమె చూపించినటువంటి కనికరమ ద్వారా.
ఆమె వెళ్ళి పేదల్ని, ఆ యొక్క కుష్ఠరోగుల్ని, అంటరానటువంటి వారిని పట్టుకొని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే, దేవా ఇటువంటి హృదయం నాకు కూడా కలుగజేయవా అని చెప్పి నేను ఒకరోజు ప్రార్థన చేశాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మదర్ టెరెసా చెప్పినటువంటి మాటల్లో ఒక కోట్ నాకు చాలా ఇష్టము. అది ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది: ఇఫ్ యూ కెనాట్ ఫీడ్ 100 people, దెన్ ఫీడ్ జస్ట్ 1. 100 మందికి నువ్వు భోజనం పెట్టలేకపోయినట్లయితే ఒకేసారి ఒక్కరికి అయినా ఆహారము పెట్టండి అనేటువంటి మాట. ఒక్కరికైనా ఆహారం పెట్టండి. ఆ కోట్ చూసినప్పుడు, ఆ మాట విన్నప్పుడు నాకు చాలా కదిలిపోయాను నేను. ఎందుకంటే నిజమే కదా, మన ఆహారాన్ని ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాము. ఎన్నోసార్లు మనము ఫ్రెండ్స్ అని అదని ఇదని బయటకు వెళ్తూ ఉంటాము. ఈ యొక్క మాట బట్టి నేను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, పేదవారికి ఎప్పుడు కూడా, ఆహారం లేనటువంటి వారికి ఎప్పుడు కూడా ఆహారాన్ని మనం చూపించాలి. పేదలు మనం కనికరించాలి, వారి పట్ల మనం ప్రేమను కలిగి ఉండాలి అనేటువంటి ఈ యొక్క కనికరము అనేటువంటి మాట. ఇదే త్రోవలో నా యొక్క తల్లి యానీ డెబోరా అమ్మగారు, ఈమె ఒక చక్కటి నాయకురాలు. ఈమె ఎప్పుడు కూడా పేదల పట్ల కనికరం పడతానే ఉండేది. ఈమె చదువు ఎవరికి చెప్పేదో తెలుసా? చదువుకోలేనటువంటి ఆ చదువుకోనే స్తోమత లేనటువంటి వారికి చదువు చెప్పడానికి ఆమె ఒక స్కూల్ని స్టార్ట్ చేసింది. ఆ స్కూల్ పేరు షైలో అనమాట. ఆ స్కూల్లో నేను ఒకరోజు అడిగాను చూసి, అమ్మ ఎప్పుడు కూడా పేదవాళ్ళే వస్తున్నారు ఈ స్కూల్కి, ఎందుకు మరి డబ్బులు ఎలా వస్తాయంటే, నా తల్లి చెప్పినటువంటి మాట ఏంటంటే, నాన్న పేదవారిని నువ్వు చూడు, దేవుడు నీ యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు. నువ్వు పేదవారిని ప్రేమించు, దేవుడు నీ యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు అనే మాట నాకు చాలా మైండ్లో ఉండిపోయింది. అందుకే నేను కూడా పెద్ద అయిన తర్వాత ఒక స్కూల్ పెట్టాను. అది ఎటువంటి వారికంటే ధనవంతులకు కాదండి, అతి పేద స్థానంలో ఉండేటువంటి వారికి ఆ యొక్క స్కూల్ పెట్టాను. హల్లెలూయా. నా యొక్క తల్లి ఆ యొక్క హృదయాన్ని, మదర్ టెరెసా ఏ హృదయం అయితే కలిగి ఉందో అదే హృదయము ఆమె కూడా కలిగి ఉంది. ఆమె ఎవరైనా ఆకలితో ఉంటే ఆమె వారిని లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోయేది కాదు. ఐ ఆల్వేస్ యూస్ టు అబ్జర్వ్. మేము నడుచుకొని వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే కార్లో వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఆటోలో వెళ్ళినప్పుడు కానీ, పేదవారు కనిపిస్తే వారికి మా దగ్గర ఆహారం ఉంటే ఒక చెయ్యి అటు వెళ్ళిపోయేది. మా దగ్గర ఏమైనా తినడానికి ఉంటే ఎప్పుడు కూడా ఆమె ఇచ్చేసేది. ఐఎమ్ టెలింగ్ యూ, మా చిన్నప్పుడు అంత ఎక్కువగా మాకే ఉండేది కాదు. అనేక సార్లు మేము పస్తులు ఉన్నామంట. ద పాయింట్ ఇస్, మేము పస్తులున్నా సరే ఆమెకి ఎప్పుడైతే పేదవారు కనబడతారో వారికి ఎప్పుడు కూడా ఆహారం పెడతానే ఉండేది. అనాథులను ఎప్పుడు కూడా చేరదీస్తూనే ఉండేది. అనాథులు, ఎంతమంది అనాథులు ఏమండి. చాలాసార్లు మా తల్లి చనిపోయినప్పుడు నాకు తెలిసింది అసలు ఆమె ఎంత ప్రేమ చూపించేదో అని. ఎందుకో తెలుసా, ఒకరోజు ఏమైందంటే, మా తల్లి చనిపోయిన కొన్ని రోజులకి, ఒక 2 వారాలకి నేను కొంచెం కోలుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చి నేను ఇలాగా ఆఫీస్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాను. మా నాన్నగారు ఆఫీస్ రూమ్స్ ఉంటాయన్నమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆ టైంలో మధ్యాహ్నం 2 గంటలకి ఆఫీస్ వాళ్ళు ముగ్గురు. ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకొక ఆయన కొంచెం యవనస్తుడు, ఇంకొక ఆయన పిల్లవాడు అనమాట. అంటే హీ జస్ట్ కంప్లీటెడ్ హిస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వ్యక్తి. ఈ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారో తెలుసా, టేబుల్ మీద పడుకొని తలలా పెట్టుకొని ఉన్నారు. అరే వీళ్ళేంటి తినేసి చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారేమో అని అనుకున్నాను. వెళ్ళి ఆ చిన్నవాడి దగ్గరికి వెళ్ళి, రే ఏంటి పడుకున్నావా, లే పని అని చెప్పి లేపుతుంటే వాడు ఇలా చూసేసరికి వాడు కన్నీరంతా కూడా కళ్ళల్లో నీరు తిరుగుతూ రెడ్గా ఉండి, ఏంట్రా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అన్న నేను మమ్మీని మిస్ అవుతున్నానన్నా అని చెప్పి ఏడుస్తున్నాడు వాడు. సరే నేను డిస్టర్బ్ చేస్తుంటే పక్కన ఇద్దరు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా నా వైపు తిరిగి చూసేసరికి వారి కన్నీరు కారుతూనే ఉంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ షీ షోడ్ టువర్డ్స్ అదర్ పీపుల్. ఆమె ఇతరుల పైన అటువంటి కనికరము, అటువంటి ప్రేమ చూపించేది. ఎల్లప్పుడూ కూడా పేదవారికి బట్టలు ఇస్తూనే ఉండేది. ప్రతి సాయంత్రము ఒక చిల్డ్రన్స్ హోమ్ ఉండేది మాకు. ఆ చిల్డ్రన్స్ హోమ్ దగ్గర ప్రతి సాయంత్రము ఆ యొక్క లైన్లో పెట్టి అందరికీ స్వీట్స్, పలహారాలు, ఫ్రూట్స్ పంచుతూనే ఉండేది. ఈమె ఎటువంటి సహాయం చేసేదంటే, తిరిగి ఆశించకుండా సహాయం చేసేది. ఏమీ తిరిగి ఆశించకుండా. నాకు అనిపించింది, అదే కదా యేసు ప్రభు యొక్క ప్రేమ, అదే కదా మదర్ టెరెసా యొక్క ప్రేమ, అదే కదా నిజమైనటువంటి ప్రేమ. మనం ఏమీ తిరిగి ఆశించకుండా చేసేటువంటి సహాయమే దేవుని యొక్క సహాయము. హల్లెలూయా. నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే, అనేక సార్లు ప్రసంగాలు చేస్తూ ఉంటాం, అనేక ప్రసంగాలు బోధిస్తూ ఉంటాము, కానీ నా తల్లి ఆమె ఒక ప్రసంగం అయ్యింది. హల్లెలూయా.
ఆమె వెదజల్లినటువంటి ఆ యొక్క సువాసన ఎన్నటికీ పోదండి. నా తల్లి చనిపోయి దగ్గర దగ్గర 18-19 సంవత్సరాలు అవుతుంది కంప్లీట్ అయ్యి. అంటే అన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా నా యొక్క తల్లి యొక్క మధుర క్షణాలు, నా తల్లి నేర్పించినటువంటి మాటలు, నా తల్లి నేర్పించినటువంటి ప్రతి విషయము, చూపించినటువంటి ప్రతి కార్యము నేను గుర్తు చేసుకుంటూ దాన్నే రెప్లికేట్ చేస్తూ ఉన్నానంటే దాని అర్థము నా యొక్క తల్లి యొక్క జీవితము నాపైన చాలా ప్రభావితం చేసింది. హల్లెలూయా. నా తల్లి యొక్క జీవితము నాపైన చాలా ప్రభావితం చేసింది. మనం అటువంటి కనికరం కలిగి ఉంటున్నామా, లేకపోతే ఉట్టి ఆదివారం కనబడేటువంటి కనికరం మాత్రమే చూపిస్తున్నామా? మనం అటువంటి జీవితం జీవిస్తున్నామా, లేకపోతే ఆదివారం మాత్రమే మన యొక్క క్రైస్తవ్యము బయటపడుతుందా? అనేక సార్లు ఈ యొక్క సంఘము పెద్ద పెద్ద సంఘాలు అనగా పెద్ద పెద్ద స్టేజులు, పెద్ద పెద్ద లైటు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ అని చెప్పి ఉంటామండి. కానీ పెద్ద సంఘము అనగా ఏంటో తెలుసా? పెద్ద స్టేజు, పెద్ద లైట్లు, పెద్ద సౌండ్ కాదండి. పెద్ద సంఘము అనగా పేదల్ని కనికరించే సంఘము, అవిశ్వాసులను ఆదరించే సంఘము, లేనటువంటి వారికి దయచేసే సంఘమే అతి పెద్ద సంఘముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎటువంటి కనికరం కలిగి ఉన్నావు? తల్లిని మనం చూసినట్లయితే తల్లిళ్ళు అందరూ కూడా కనికరామూర్తులుగా ఉంటున్నారు. మనము దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి తల్లిని మనం గమనించినట్లయితే మరలే అదే కోణంలో నా తల్లిని చూసేవాడిని. ఎలాగా అంటే, నేను ఉదయాన్నే ఉదయం లేవంగానే మొట్టమొదటి సీన్ ఏంటో తెలిసిన మా ఇంట్లో మా తల్లి హాల్లో బైబిల్ పట్టుకొని వాక్యము చదువుతూ ఉంటుంది. దట్ వాజ్ ద ఫస్ట్ సీన్ దట్ ఐ సీ ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్. నేను లేవంగానే నేను చూసేటువంటి మొట్టమొదటి సినారియో అది. నాకు ఈ యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంటుంది మా తల్లి. ఎందుకు అమ్మా ఈ వాక్యాన్ని ఇంతలా చదువుతున్నామంటే, దిస్ ఇస్ ద వర్డ్, ఈ స్క్రిప్చరు ఆమె నాకు ఇచ్చింది. ఏంటిదంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా మార్గమునకు వెలుగై ఉన్నటువంటిది అంట. అంటే అటువంటి గృహాన్ని నా యొక్క తల్లి కడదామని, అటువంటి జీవితాన్ని నా యొక్క తల్లి నిర్మిస్తూ ఉండేది. ఎటువంటి గృహం అండి? దేవుని యొక్క వాక్యముతో నింపబడినటువంటి గృహము. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముతో నింపబడినటువంటి గృహము. ఈరోజు ఈ ఉదయకాలమున ఆమె యొక్క జీవితాన్ని నేను మీ ముందుకి తేవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఎందుకు? ఇది నా తల్లి గురించి గొప్ప చెప్పుకుందామని కాదు. ఇక్కడ ఉండేటువంటి వేరే తల్లులు కూడా, వేరే స్త్రీలు కూడా నా యొక్క తల్లి జీవితాన్ని చూసి అటువంటి ఇన్స్పిరేషన్ కూడా మీరు పొందుకోవాలని. ఆమె జీవితం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము కొరకు తహతహలాడుతూ ఉండేటువంటిది. ఆమె దేవుని యొక్క వాక్యం నుండి రాసినటువంటి ఒక గొప్ప పాట మన క్రిస్టియన్ ఫ్రెటర్నిటీ అంతా కూడా పాడుతూ ఉంటారు. ఏంటో తెలుసండి ఆ పాట? రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము అనే పాట. ఆ పాట ఎవరు రాశారు? ఆ పాట ఏంటి అంటే, ఇట్ వాజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ 2 పీపుల్. ఇంకొక బ్రదర్ ఆయన పేరు గుర్తు రావట్లేదు, కానీ వీరు ఇద్దరు కలిసి ఈ యొక్క పాటను రాసి, అండ్ యు నో వాట్, క్రిస్టియన్ ఫీల్డ్ అంతా కూడా ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ దట్ వర్డ్, దట్ సాంగ్ నౌ. నా యొక్క తల్లి ఎలా ఉండేదంటే, ఇతర స్త్రీల్ని కించపరిచేటువంటి స్త్రీగా ఉండేది కాదు, ఇతర స్త్రీల్ని ప్రోత్సహించేటువంటి స్త్రీగా ఉండేది. ఇతరుల స్త్రీని ప్రోత్సహించడం చాలా ప్రాముఖ్యమండి. ఇతరులను ప్రోత్సహించడం ఎంత ప్రాముఖ్యమంటే, సాధారణంగా స్త్రీలు ఇంకొక స్త్రీని చూసి పడతా ఉంటారు, లేకపోతే అంత మంచిగా మాట్లాడడం నేనైతే చూడలేదు. బట్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ మై మదర్, ఆమె వేరే వాళ్ళ గురించి, ఇంకొక తల్లి గురించి కానీ ఇంకొక సహోదరి గురించి కానీ ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడేది కాదు. ఆమె ఇతరులకి ఎప్పుడు కూడా బోధిస్తూ ఉండేది. ఏంటి బోధించేదంటే, దేవుని యొక్క వాక్యాన్ని, నిత్య జీవితాన్ని మనం ఎలా నడుపుకోవాలి, మనం ఎటువంటి జీవితం జీవించాలి అనేటువంటి అంశాలు బోధిస్తూ ఉండేది. సంఘ నాయకత్వంలో ఎప్పుడు కూడా పై స్థానంలోనే ఉండేది, ఎప్పుడు కూడా సంఘాన్ని నడిపిస్తూనే ఉండేది. స్త్రీల సమాజాన్ని మాత్రమే కాదు, యవనస్తులు మాత్రమే కాదు, పురుషులు మాత్రమే కాదు, ప్రతి ఏరియా ఆఫ్ ద చర్చ్ని, ప్రతి అంశాన్ని ఆమె నడిపిస్తూ ఉండేది. ఆమె ఉట్టి బైబిల్ని చదవటం మాత్రమే కాదు, ఆమె బైబిల్ని జీవించేది. హల్లెలూయా. ఆమె బైబిల్ని జీవించేది. ఈ యొక్క మాట చూసినట్లయితే తల్లుళ్ళు వారి యొక్క పిల్లల్ని ఎంత ప్రభావితం చేస్తూ ఉంటారంటే, తిమోతిలో మనం చూసినట్లయితే తిమోతికి రాస్తున్నప్పుడు పౌలు రాస్తూ ఉంటాడు, నీ యొక్క తల్లిలో, నీ యొక్క అవ్వలో నేను ఈ యొక్క గుణం చూశాను,
నువ్వు దేవుని కొరకు కలిగినటువంటి ఆ యొక్క ప్యాషన్ని నేను చూశాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాము. అది మీకు ప్రాబబ్లీ 2 తిమోతిలో కనబడతా ఉంటుంది. ఏంటంటే ఏమని చెప్తా ఉంటాడంటే యూనికే మరియు లోయలో నేను ఈ యొక్క విశ్వాసం చూశానని చెప్తున్నాడు. Paul says he has seen the same kind of passion in Timothy, but before that he has seen it in his mother and his grandmother అని చెప్తా ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సరైనటువంటి తల్లి వారి పిల్లల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది. సరైనటువంటి తల్లి, బలమైనటువంటి స్త్రీ, బలమైనటువంటి తల్లి. ఎందుకో తెలుసా, వారు చేసేటువంటి ప్రార్థన ధనము తీసుకెళ్ళలేనటువంటి చోట్లకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. A mother's prayer will take you to the places where money cannot take. Amen. అంటే డబ్బు తీసుకెళ్ళలేదండి, నీ చదువు తీసుకెళ్ళలేదండి, కానీ నీ యొక్క తల్లి యొక్క ప్రార్థన ఖచ్చితంగా తీసుకెళ్తూ ఉంటుంది. నేను చెప్తా ఉంటున్నాను, మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరెవరైతే సక్సెస్ని చూశారో వారందరూ కూడా ఒక ప్రార్థించే తల్లి వారి వెనకుంది, ఉపవాసం ఉండేటువంటి తల్లి వారి వెనకుంది, వాక్యము చదివి వాక్యాన్ని నేర్పించే తల్లి వారి వెనకుంది. నా వెనక అటువంటి తల్లే ఉంది. అనేక మంది ఎవరైతే బలంగా విశ్వాసంలో నాటబడి ఉంటున్నారో వారి వెనక ఈ బలమైనటువంటి తల్లి ఉంది. నీకు ఇచ్చేటువంటి గొప్ప వారసత్వము, గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? ధనం కాదు, అది ఒక ప్రార్థించే తల్లి. హల్లెలూయా. మై ట్రెజర్ ఈజ్ మై ప్రేయింగ్ మదర్. ఆమె చనిపోయినా సరే ఆమె యొక్క ప్రార్థన ఇంకా సజీవంగానే ఉంది. అది ప్రార్థన యొక్క శక్తి. నీవు గొప్పవాడు అవ్వాలంటే, నువ్వు గొప్ప స్థానంలో ఉండకూడదండి. నువ్వు గొప్పవాడు అవ్వాలంటే నీవు సేవను పట్టుకోవాలి. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండవాలని అనుకునే ఎడల అతడు మీకు సేవకుడై ఉండాలి. హల్లెలూయా. అతడు మీకు సేవకుడై ఉండాలి. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే మదర్ టెరెసా దగ్గరికి వద్దాం. మరలా మదర్ టెరెసా ఏం చేసేది తెలుసండి? ఆమె గాయాల్ని క్లీన్ చేసేది. ఒకసారి ఊహించండి, లెపర్ కాలనీకి వెళ్దాం రెండంటేనే చాలామంది భయపడతా ఉంటారు. కానీ ఆమె లెపర్ కాలనీకి వెళ్ళడం మాత్రమే కాదు, లెపర్ కాలనీలోనే ఆమె నడుస్తూ వారికి పట్టినటువంటి గాయాల్ని క్లీన్ చేస్తూ వారికి సేవ చేసిందండి. వారు కారుతున్నట్టు నేను ఎన్నో దృశ్యాలు చూశాను, ఆ వీడియోస్. ముక్కులో నుండి అదొక పస్ కారుతూ ఉంటే ఆ ముక్కుని క్లీన్ చేసి చక్కగా నీట్గా చేసి వారిని మరలా సర్ది పెట్టేది. ఎంతోమంది వితంతువులకు, విడోస్కి, ఎంతోమందికి కళ్ళు కనబడినటువంటి వారికి, చెవులు వినపడినటువంటి వారికి ఎంతోమందిని చేరదీస్తూ వారిని ఒక స్థానంలో పెట్టి ఈ యొక్క విడోస్ అందరికీ కూడా పరిచర్య చేసిందండి. దాట్ వాస్ హూ మదర్ టెరెసా వాజ్. మదర్ టెరెసా చేసినటువంటి పని అది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు క్రీస్తు యొక్క నిజమైన ప్రేమ చూపించాలని ఆశపడుతున్నట్లయితే బికమ్ లైక్ మదర్ టెరెసా, బికమ్ లైక్ యానీ, డెబోరా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు గొప్ప స్థానంలో ఉండాలనుకున్నట్లయితే, గొప్ప స్థానము, నిజమైన గొప్ప స్థానము ఎప్పుడు కూడా వంగి సేవ చేస్తుంది. అనేక మందికి వంగి సేవ చేయడం ఇష్టం లేదు. ఏం పని అని చెప్పండి, చేస్తాను. వంగే పని చేయరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, వంగి నువ్వు పని చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను గొప్ప స్థానంలో పెడతాడు. ఆమేన్. అంటే వంగి పని చేయడం అంటే ఏంటండి? నీకన్నా కింద ఉండేటువంటి మనుషుల్ని నీవు రీచ్ అవ్వడం, నీకన్నా కింద స్థానంలో, నీకన్నా కింద స్థాయిలో ఉండేటువంటి వారిని నీవు ఆదరించడం. ఈ ఉదయకాలమున నీవు ఎటువంటి గుణం కలిగి ఉన్నావు? ఈ ఉదయకాలమున నీవు యేసు ప్రభువుని చూసినట్లయితే ఆయన వంగి ఏం చేశాడండి? ఆ యొక్క పాదాలని కడిగాడు. హీ వాష్డ్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు గొప్ప నాయకుడిగా, గొప్ప నాయకురాలుగా ఉండాలని ఆశపడుతున్నట్లయితే మొట్టమొదటిగా వంగి పనిచేయడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనలో గర్వం ఉండదు. మెనీ పీపుల్ దే డు నాట్ వర్క్ బికాస్ దే ఫీల్ ప్రౌడ్. నా యొక్క తల్లిని చూసినట్లయితే, నేను ఇంకా పుట్టలేదండి, నేను పుట్టక 8 సంవత్సరాలు ముందే ఆమె అమెరికా దేశం వెళ్ళింది. అమెరికాలో గొప్ప గొప్ప నాయకులు కలిసింది, అనేక మందిని కలిసి నా దగ్గరికి వచ్చేసరికి అవేమి చూపించేది కాదు. బయట మనుషులు ఎవరినైతే కలిసిందో, పేదవాడిని కలిస్తే వాళ్ళతో కలిసిపోయేది, కుష్టివాణి కలిస్తే వాళ్ళతో కలిసిపోయేది, గుడ్డివాణి కలిస్తే వాళ్ళతో కలిసిపోయేది, అనాథలు కలిస్తే వారితో కలిసిపోయేది. దట్ వాజ్ హర్ ఎగ్జాంపులరీ యాటిట్యూడ్
ఆఫ్ నాట్ బీయింగ్ ప్రౌడ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే మనకి ఎక్కడ లేనటువంటి గర్వం వస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి మన లోకల్ ఎమ్మెల్యేనో మన సర్పంచ్నో కలిస్తా ఆ నా ఫ్రెండ్ అని చెప్తే ఎక్కడ లేనటువంటి ప్రౌడ్నెస్ వస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము? ఆర్ యు బీయింగ్ ప్రౌడ్ ఆర్ ఆర్ యు బెండింగ్ అండ్ వర్కింగ్? నీవు ఆ యొక్క వంగి పని చేస్తున్నావా? యేసు ప్రభువు చూడండి, యేసు ప్రభు రాజాది రాజు, ఆయన మహిమైశ్వర్యంలో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఒక టవల్ పట్టుకొని ఆయన వంగి వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. దాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ విచ్ జీసస్ క్రైస్ట్ హెస్ సెట్. ఇటువంటి ఉదాహరణే మన యొక్క తల్లులు కూడా కలిగి ఉంటున్నారు. యేసు ప్రభువుకి ఆయనకి లేనటువంటి శక్తి లేదండి. ఆయనకి ఎవరు చెప్పదగినటువంటి వారు కాదు. ఆయనకి ఉన్నటువంటి జ్ఞానం ఎవరికి ఉండదు. ఈరోజు మనము, బ్రదర్ మీరు వెనకెందుకు కూర్చుంటున్నారు, ముందుకు వచ్చి కూర్చోండి అంటేనే నువ్వెవరు నాకు చెప్పేదన్న యాటిట్యూడ్లో చూస్తూ ఉంటాం. బ్రదర్ మీరు కొంచెం చైర్స్ ఫిల్ అవ్వట్లేదు అని అషర్స్ కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, లేదు ఇది నా చైర్, ఇది నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి అటువంటి ఆరోగెంట్ స్పిరిట్లో ఉంటున్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, టైంకి రండి. సంఘం టైం స్టార్ట్ అవుతుందంటే వీ డోంట్ కమ్, వీ టేక్ ఇట్ ఆల్ ఈజీ. ఎందుకు? మనము గొప్ప నాయకత్వంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నామే కానీ దానికి తగినటువంటి క్రియ మనం చేయట్లేదు. ఈ యొక్క తల్లులు ఎలా ఉంటారో తెలుసండి? తల్లులు వారు బయటికి సాధారణంగా నవ్వుతా కనబడతారు, కానీ లోపల కుమిలి ఏడుస్తూ ఉంటారు. ఈ యొక్క కుమిలి ఎందుకు ఏడుస్తూ ఉంటారో తెలుసా? వారు పడుతున్నటువంటి బాధ బయటికి ఎవరికి తెలియకుండా ఉండడానికి. నా తల్లి ఎప్పుడు కూడా నాకు ఊహ వచ్చిన తర్వాత ఒక ఇంటర్మీడియట్ దగ్గర నుండి నేను ఇంటర్మీడియట్ యాక్సిడెంట్ అయింది నా తల్లికి. అప్పుడు నేను చూశాను నా తల్లి లేచి నిలబడలేనటువంటి స్థానంలో ఉండేది. లేచి నిలబడలేదు. షీ కాంట్ గెట్ అప్. ఎందుకంటే మన అమ్మగారు నాన్నగారు వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వలన నా తల్లి యొక్క కాలు సంథింగ్ హ్యాపెండ్, షీ వాజ్ నాట్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ ఇట్. కానీ ఆమె లేచి నిలబడలేకపోయినా సరే ఏమైందో తెలుసా? ఆమె చెయ్యనటువంటి ప్రార్థన లేదు, నిర్వహించినటువంటి మీటింగ్ లేదు, మాట్లాడనటువంటి సంఘ విశ్వాసి లేడు. ఆశీర్వాదం లేకుండా సంఘమంతా అయిన తర్వాత సంఘమంతా కూడా తల్లి దగ్గరికి వచ్చేది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే నిజమైన ప్రేమ. నీవు నిజమైన ప్రేమ కలిగి ఉంటున్నావా? నిజమైన ప్రేమ కలిగి ఉంటే నిజమైన సేవ చేస్తావు. ఈరోజు తల్లులు కానీ మనం చూసినట్లయితే వారు గొప్ప త్యాగ స్ఫూర్తిగా ఉంటారు. వారు గొప్ప త్యాగం చేసేటువంటి వారుగా ఉంటారు. అందుకే ఉదాహరణకి మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే తన ప్రాణమును పెట్టుట కంటే గొప్ప ప్రేమ ఎవరికి లేదు అనేటువంటి మాట చూస్తూ ఉంటున్నాం. తన ప్రాణము పెట్టుట కంటే, ఈ యొక్క మాట యాప్ట్గా ఎవరికి ఫిక్స్ అవుతుందో తెలుసండి? ఫర్ ఎవ్రీ మదర్. ప్రతి తల్లి కూడా వారి యొక్క పిల్లలకి తన యొక్క ప్రాణాన్ని పెడుతుంది. ప్రతి తల్లి కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటుంది. ప్రతి తల్లి కూడా ఇచ్చే స్త్రీగానే ఉంటుంది, ఇచ్చే వ్యక్తిగా ఉంటుంది. నువ్వు తిరిగి ఇవ్వకపోయినా ఏమి ఆశించదు, కానీ ఆమె ఇస్తూనే ఉంటుంది. ఆమెకి నిద్ర లేకపోయినా నీకు ఇస్తుంది. ఆమె చింతిస్తుంది కానీ నీ కొరకు ప్రార్థిస్తుంది. ఆమె ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది కానీ నీ కొరకు ఇంకా త్యాగం చేస్తూనే ఉంటుంది. ఈ ఉదయకాలమున నీవు నీ యొక్క తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. తల్లుల్ని మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా లాస్ట్న తింటారు. ఫస్ట్ ఆహారం చూసేది వాళ్ళే, వంట చేసేది వాళ్ళే. కానీ మనకు వడ్డించి మన కడుపు నిండింది అన్న తర్వాతే షీఈస్ ద లాస్ట్ పర్సన్ టు ఈట్. అదే కదండి గొప్ప సేవ అంటే, అదే కదండి నిజమైన ప్రేమ అంటే. ఈరోజు మనం చూస్తే ముందు నాకు పెట్టే ఎవరికాడు తింటాడు, లేకపోతే ఎవరికాడు వడ్డించుకుంటూ ఉంటాడు. నో, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా తల్లి ఎంతోమంది అనాథులను చేరదీసింది. నా తల్లి ఎంతోమంది పిల్లల్ని పెంచింది. ఆమె తన యొక్క జీవితాన్ని ఈ యొక్క పరిచర్య కొరకు నిమగ్నం చేసేసుకుంది. షీ గేవ్ హర్ సెల్ఫ్ టు ద మినిస్ట్రీ. ఆమె సంఘం కొరకు, జనాల కొరకు, ఆమె ఆరాధన కొరకు తన యొక్క పరిచర్యను, తన యొక్క జీవితాన్ని వెచ్చించింది. ఈరోజు ఎవరు చూడనటువంటి భారాలని తల్లులు మోస్తూ ఉంటున్నారు. ఎవరు చూడనటువంటి భారాలు. ఉదాహరణకి హన్నా ఏడుస్తున్నప్పుడు ఆ యొక్క పాస్టర్ గారికి మరి భర్తకి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అనుకున్నారు ఎందుకు హన్నా ఇలా ఏడుస్తుంది. కానీ హన్నా ఏడుపులో తన స్వార్థం కూడా లేదు, దేవానికి తిరిగిస్తానని చెప్పింది. హల్లెలూయా.
ట్రూ మదర్, నిజమైనటువంటి తల్లికి ఎప్పుడు కూడా తన స్వార్థం ఉండదు, తిరిగి ఇచ్చే గుణం ఉంటుంది. అడగదండి, తిరిగిస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే తల్లులు ఎలా ఉన్నారంటే, నువ్వు అప్పు చేసి నాకు ఇయ్యి అంటున్నారు. ఈ రోజుల్లో తల్లులు చూస్తే ఎలా ఉంటున్నారంటే, వాళ్ళు సరైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండట్లేదు. వై? ఇట్ ఈస్ ఆల్ బికాజ్ దే డు నాట్ హ్యావ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క పునాది వారిలో లేదు కనుక అటువంటి గుణం కలిగి ఉంటున్నారు. ఏ తల్లి అయితే దేవుని ముందు మోకరిస్తుందో ఆ తల్లి కొన్ని తరాలను కడుతుంది. ఐ యామ్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్. ఏ తల్లి అయితే దేవుని ముందు మోకరిస్తుందో ఆ తల్లి కొన్ని తరాలను కడుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ తల్లిగా ఉంటున్నావు? దేవుని రాజ్యాన్ని నిర్మించే తల్లిగా ఉంటున్నావా? దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించేటువంటి స్త్రీగా ఉంటున్నావా? ఏమండి, మనందరికి తెలిసినటువంటి మాట ఇది. ఇందాక కూడా ఒక సండే స్కూల్ కుమార్తె చెప్పింది ఈ మాట ఏంటంటే, సామెతలు 31:25, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములై ఉన్నాయంట. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములై ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క వస్త్రములు ఏమై ఉన్నాయి? ఈరోజు నీ యొక్క వస్త్రములు ఏమై ఉన్నాయి? దాని అర్థం ఏంటంటే, స్త్రీలు బలహీనులు కాదు, స్త్రీలు బలమైనటువంటి వారు. హల్లెలూయా. స్త్రీలు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టేటువంటి వారు. స్త్రీలు బలమైనటువంటి దేవుని యొక్క దుర్గమును నిర్మించేవారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు బైబిల్లో నుండి కొంతమంది స్త్రీలను చూచినట్లయితే, ఎస్తేరు దేనికి ప్రతిరూపము తెలుసా? ధైర్యానికి ప్రతిరూపంగా ఉంది. ఎస్తేరు ధైర్యానికి ప్రతిరూపంగా ఉంది. దెబోరా, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నేమ్స్. ఎందుకో తెలుసా? మా తల్లి మిడిల్ నేమ్ దెబోరా. దెబోరా న్యాయాధిపతిగా ఉంది. షీఈ్ అ లీడర్. ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలు చూపించింది. మరియా విధేయతకు నిదర్శనంగా ఉంది. మరియా విధేయతకు నిదర్శనంగా ఉంది మరియా. మరియు రూతు విశ్వాసము మరియు నమ్మకానికి చిహ్నంగా ఉంది. రూతును మనం చూసినట్లయితే ఏమందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నిన్ను విడిచి నేను వెళ్ళను. ఏమంటే ఏ కోడలైనా అలా చెప్తుందండి? అసలు ఆలోచించండి. బట్ దట్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ డాటర్ ఇన్ లా. దట్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ డాటర్ ఇన్ లా. నేను ఎక్కడికి వెళ్ళను, నీతో ఉంటాను. దేవా, నువ్వు నన్ను వాడయ్యా, ఈ శరీరం కావాలని తీసుకో అని చెప్పింది మరియా. శరీరం తీసుకో, నీకోసం వాడు. అందరూ ఏమనుకుంటారు, నాకు అనవసరం, యూజ్ మీ అందే. దెబోరా, ఆమె ఒక న్యాయాధిపతిగా ఉంది. ఇశ్రాయేలుని నడిపించినటువంటి ఒక న్యాయాధిపతి, ఒక నాయకురాలు. ఎస్తేరు తన జీవితాన్ని పణంగా పెట్టి రాజు ముందు ప్రత్యక్షమైంది. నా జీవితాన్ని తీసుకో, కానీ నా ప్రజల్ని కాపాడుతానంది. ఈరోజు స్త్రీలు మనం చూసినట్లయితే వారు బలమైనటువంటి విశ్వాసులుగా ఉంటున్నారు. స్త్రీలు మనం చూసినట్లయితే వారు బలమైనటువంటి నాయకులుగా ఉంటున్నారు. ఈరోజు నువ్వు ఎట్టి రీతిగా నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నావు? హూమ్ డూ యూ వాంట్ టు బికమ్ లైక్? ఈ హీరోయిన్ బాగుందండి, ఆ హీరోయిన్ బాగుందండి కాదండి. వారి జీవితాలు పరిశీలించండి. 2-3 సార్లు విడాకులు అయిన తర్వాత 4వసారి పెళ్లి చేసుకున్న తర్వాత చెప్తా ఉంటుంది మీరు వైవాహిక జీవితం ఎలా నడపాలో. వాళ్ళు కాదండి మనకు ఉదాహరణ. నో, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎగ్జాంపుల్. భర్తని ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళు చెప్తా ఉంటారు. నో, డోంట్ లిసన్ ఫ్రమ్ ద రాంగ్ సోర్స్. వారు వినేటువంటి మూలం కాదు అది. రోజు ఉదయం లేచి స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం చదవడం నేర్చుకోండి. దేవుని యొక్క వాక్యం కన్నా ఇంకా చక్కగా నేర్పగలిగే మూలం ఇంకొకటి లేదు ప్రపంచంలో. ద బెస్ట్ వే ఫర్ యూ టు లెర్న్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్. ఈరోజు నువ్వు నీ యొక్క తల్లిని సన్మానిస్తున్నావా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను చాలా ధనవంతుడండి, ఎంత ఆస్తుందో నాకే తెలియదు. నిజంగా ఎందుకో తెలుసా? నాకు ప్రార్థించే తల్లి ఉంది, అదే నా ఆస్తి. హల్లెలూయా. మదర్ టెరెసా చనిపోయినప్పుడు ఆమె బ్యాంక్ అకౌంట్లో ఏం లేదట. మదర్ టెరెసా చనిపోయినప్పుడు బట్టలు కూడా ఏం లేవు. నా తల్లి చనిపోతే నిజంగా చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్ ఏం లేదు, ఆస్తి ఏం లేదు, ఏం లేదండి. కబోర్డ్ నిండా బట్టలు ఉన్నాయి, చీరలు. అవి ఏంటో తెలుసా? సంఘస్థులు ఇచ్చినటువంటిది.
సంఘస్థులు ఇచ్చినటువంటి చీరలు చక్కగా ఉన్నాయి. మదర్ టెరెసా చనిపోయినప్పుడు మా తల్లి కంటే కనీసం చీరలు ఉన్నాయి, ఆమె చీరలు కూడా లేవు. ఒక బకెట్, ఒక జగ్గట్ట, ఒక మగ్గు ఆమె ఆస్తి. కానీ ఆమె విడిచి వెళ్ళింది ఏంటో తెలుసా? ధనాన్ని కాదు, ఎక్కడ ఎన్నడూ విని చూడలేనటువంటి ఆస్తిని ఆమె విడిచి వెళ్ళింది. ఆమె యొక్క సేవ, ఆమె సేవ. ఆస్తిదేముందండి? ముఖేష్ అంబానీ రేపు చనిపోతే ఈరోజు మాట్లాడడం మానేస్తాం. ధీరుభాయ్ అంబానీ గురించి ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. కానీ మదర్ టెరెసా గురించి ఇంకా మాట్లాడుతూనే ఉంటాం. నేను ఎంత అందగానే పెళ్లి చేసేసుకోవాలి, ఎంత ధనవంతుని పెళ్లి చేసేసుకోవాలి కాదు. వాట్ ఈస్ ద సాక్రిఫైస్ దట్ యు ఆర్ డూయింగ్? నిజమైనటువంటి తల్లి నిజమైనటువంటి త్యాగాన్ని చూపిస్తుంది. ఈరోజు క్రైస్తవ్యము ఎట్టి రీతిగా వెళ్ళిపోతుందో ఒకసారి ప్రశ్నించుకుందాం. మళ్ళీ మనం ఈరోజు మన యొక్క జీవితం ఎట్టి రీతిగా వెళ్ళిపోతుందో ఒకసారి ప్రశ్నించుకుందాం మనం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇట్స్ అ కండిషన్. నీ తల్లి నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నీ దీర్ఘాయుషుడిగా ఉంటావంట. ఈరోజు నీవు చక్కటి జీవితం కావాలి, ఒక లెగసీని నువ్వు విడిచిపెట్టాలనుకున్నట్లయితే నీవు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని ఈ యొక్క భూలోకంలో విడిచిపెట్టాలి. ఈరోజు మనము అలాంటి తల్లుల్ని మనం సన్మానిస్తున్నాం. ఆమేన్. అలాంటి తల్లుల్ని సన్మానిస్తున్నాం, అలాంటి తల్లుల్ని గణపరుస్తున్నాం. ఐఎమ్ టెలింగ్ యూ, దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్, స్ట్రాంగర్ అండ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఫర్ మీ టు ఆనర్ దిస్ కైండ్ ఆఫ్ మదర్. ఇటువంటి స్త్రీని, ఇటువంటి తల్లిని సన్మానించడం కంట ఇంకో గొప్ప ఆధిక్యత నాకేమి ఉండదండి. ఎవరు చూడనప్పుడు ప్రార్థించే తల్లి, ఎవరు గుర్తించినప్పుడు సహాయం చేసే తల్లి, ఎవరు కృతజ్ఞత చూపించకపోయినా వారి యొక్క హృదయాన్ని మీ కొరకు దారిపోసినటువంటి తల్లి. అందరూ ఆశ వదిలేసినప్పుడు కూడా నీ బట్టి అందరూ నిన్ను చూసి ఆశ వదిలేసినప్పుడు కూడా నిన్ను దగ్గర చేరదీసి నిన్ను పట్టుకొని హత్తుకున్నటువంటి తల్లి. ఒకసారి నా ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయితే అందరూ వేస్ట్ ఫెలో అది ఇది అని చెప్పన్నారు. అంటే దట్ వాజ్ ద లీస్ట్ మూమెంట్ ఐ వాజ్ ఇన్ మై లైఫ్ అనమాట. నా తండ్రి నన్ను చెదగబాదేశాడు. కజిన్స్ అందరూ, కుటుంబాలు అన్నీ కూడా ఎందుకు పనికిరానటువంటి వాడు అన్నారు. ఆ టైంలో నన్ను దగ్గరికి చేరదీసి నా తల్లి ఏం చెప్పిందో తెలుసా? నాన్న, నువ్వు స్పెషల్, ఎవరు చెప్తుంది వినొద్దు. నీ దేవుడు నిన్ను తయారు చేశాడు, నీ దేవుని పోలికలో నువ్వు తయారు చేయబడ్డావు, నీవు ఖచ్చితంగా గొప్పవాడు అవుతావు, ఐ లవ్ యూ అని చెప్పింది. అందరూ నేను చేదరించినప్పుడు దగ్గరికి చేర్చుకునేటువంటి తల్లి ఆత్మీయమైనటువంటి తల్లి. రోగిని హత్తుకునే తల్లే ఆత్మీయమైనటువంటి తల్లి. హల్లెలూయా. అదే కదండి యేసు క్రీస్తు యొక్క గుణము, అదే కదా యేసు క్రీస్తు యొక్క నైజము, అదే కదా యేసు క్రీస్తు యొక్క ప్రేమ. ఈరోజు మనము అటువంటి ప్రేమను చూపిస్తున్నామా? లేకపోతే ఇంకా బాహ్య సౌందర్యానికి, బయట కనబడేటువంటి అందానికి మాత్రమే మనము ప్రయత్నిస్తున్నామా? అలా చేస్తే నువ్వు మోసపోతావు. ఎందుకంటే సామెతలు 31:30 వచనం ఏం చెప్తుందంటే, సౌందర్యము మోసకరము, అందము వ్యర్థము. సౌందర్యము మోసకరము. నువ్వు సౌందర్యాన్ని చూస్తున్నావా? బయట బాహ్యంగా కనబడేటువంటి రూపాన్ని చూస్తున్నావా? మనసు ఎలా ఉంది? అందుకే చెప్తా ఉంటాను, ఆల్వేస్ ఫాలో ద యాక్షన్, నాట్ ద సౌండ్. సౌందర్యము మోసకరము, అందము వ్యర్థం. అందము ఎందుకు వ్యర్థం అంటే, కొన్ని రోజుల తర్వాత ఇలా ఉండం. కొన్ని రోజులు పోయిన తర్వాత మన స్కిన్ సాగవుద్ది, మనకు ఉండేటువంటి యవ్వనం పోతుంది.
నువ్వు ఒకవేళ అందము సౌందర్యం వెనక్కి వెళ్తున్నట్లయితే కొన్ని రోజుల తర్వాత ఫేడ్ ఆఫ్ అయిపోద్ది. కానీ ఫేడ్ ఆఫ్ అవ్వకుండా ఇంకా యవ్వనంగా తయారయ్యేది ఏంటో తెలుసా? వారి యొక్క గుణము. ఆ యొక్క గుణము ఫేడ్ ఆఫ్ అవ్వదండి, ఫేడ్ ఆఫ్ అవ్వదు. మదర్ టెరెసా చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఆమె యొక్క సౌందర్యము, ఆమె యొక్క అందము ఇంకా ఆమె గురించి మాట్లాడుకుంటా ఉంటున్నామే. నా తల్లి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఆమె యొక్క అందము, ఆమె యొక్క గుణం గురించి మాట్లాడుకుంటా ఉంటున్నామే. ఏంటి ఆ అందము, ఆ గుణము? వారు చేసినటువంటి సహాయం, వారు చూపించినటువంటి ప్రేమ, వారు కనుపరిచినటువంటి దేవుని యొక్క మార్గము. సౌందర్యము, మోసకరము, అందము, వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీయే ప్రశంసింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీయే ప్రశంసింపబడును. ఈరోజు నువ్వు ఏ స్త్రీగా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎట్టి రీతిగా ఉన్నావు? హౌ ఆర్ యూ టుడే? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఒకసారి మనము దేవా నా యొక్క జీవితం నీ ముందు పెడుతున్నానయ్యా. దేవా రోజు చెప్పబడినటువంటి రీతిగా, దేవా ఒక మదర్ టెరెస్సా లాగా, దేవా ఒక యానీ దెబోరా లాగా, దేవా నా జీవితం కూడా నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాను అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడదాము. లెట్స్ డూ అ స్ట్రాంగ్ డిక్లరేషన్ టుడే. ఒక గొప్ప డిక్లరేషన్ చేద్దాం. దేవుడు కనికరముతో నింపబడినటువంటి తల్లులను లేపునుగాక. హల్లెలూయా. ఆరాధనతో నింపబడినటువంటి తల్లులను దేవుడు లేపునుగాక. ధైర్యముతో నిండినటువంటి తల్లులను దేవుడు లేపునుగాక. ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారము పెట్టేటువంటి తల్లులను దేవుడు లేపునుగాక. విరిగినటువంటి హృదయాలను స్వస్థపరిచే తల్లులుగా దేవుడు లేపునుగాక. ఆత్మీయ మేలుకొలుపు ఇళ్లల్లోనూ, సంఘాలలోనూ, సమాజంలోనూ ఆత్మీయ మేలుకొలుపును దయచేసేటువంటి తల్లుల్ని దేవుడు లేపునుగాక. ఈ ఉదయకాలమున వాట్ ఈస్ దట్ యు డిజైర్? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. వాట్ ఈస్ దట్ యు డిజైర్? నువ్వేం కోరుకుంటున్నావు నీ జీవితంలో నుండి? నువ్వేం ఆశపడుతున్నావు? వాట్ ఈస్ ద అవుట్కమ్ దట్ యు వాంట్? ఎటువంటి అవుట్కమ్ రావాలనుకుంటున్నావు? ఎలా మాట్లాడుకోవాలనుకుంటున్నావు? జనం నీ గురించి ఎలా మాట్లాడుకోవాలని ఆశపడుతున్నావు? భౌతికంగా కనబడేటువంటి దాని గురించి మాత్రమే మాట్లాడుకోవాలన్నట్లయితే యుల్ ఫేడ్ అవే. కానీ దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క దయ, ప్రేమ, సాత్వికత, ఆ యొక్క గుణాలని నువ్వు పెంపొందించుకోవాలని ఆశపడుతున్నావా? అది దేవుడు మాత్రమే దయచేయగలడు. ఓన్లీ గాడ్, దేవుడు మాత్రమే ఇవ్వగలడు అది. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు ప్రభువా కృతజ్ఞతతో నిండిన హృదయాలతో నీవు మాకు అనుగ్రహించిన ప్రతి తల్లికి మా వందనాలు తెలియజేస్తున్నామయ్యా. దేవా, నిశ్శబ్దంగా ప్రార్థించినటువంటి తల్లుల కొరకు దేవా వారి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. గుర్తింపు లేకుండా త్యాగము చేసినటువంటి తల్లుల కొరకు వారి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. షరతులు లేకుండా ప్రేమించిన తల్లులు బట్టి వందనాలు. విశ్వాసముతో తమ కుటుంబాల్ని నడిపించిన తల్లులు బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా, ప్రత్యేకంగా నాయనా ఈరోజు మదర్ టెరెసా గురించి, యానీ దెబోరా గురించి దేవా వారి వంటి స్త్రీలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.
వారి జీవితాల్ని, వాళ్ళ జీవితాల్లో చూపించినటువంటి కనికరము, సేవ, ఆరాధన, నాయకత్వ లక్షణాలు మరియు క్రీస్తు ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, క్రీస్తు ప్రేమ వారిలో ప్రతిబింబించిందయ్యా. అటువంటి ప్రేమ మాలో కూడా నీవు పెంపొందించాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఈ సంఘంలోని ప్రతి తల్లిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. అలసిన చేతులకు బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిరుత్సాహపడినటువంటి ప్రతి హృదయాన్ని ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాము. రహస్యంగా కార్చినటువంటి ప్రతి కన్నీటిని తుడిచివేయమని ప్రార్థిస్తున్నాము. ఎవ్వరు చూడనటువంటి ప్రతి త్యాగానికి ప్రతిఫలముగానైనా నీవు నీ యొక్క ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రతి ఇంటిలోనైనా తల్లుల యొక్క ప్రార్థన దేవా ఆత్మస్తంభము వలెనైనా నిలబడడానికి సహాయం చేయండి. దేవా, వారి యొక్క మాటలు, వారి యొక్క జ్ఞానము నీ యొక్క వాక్యముతోనైనా, నీ యొక్క వాక్యమే వారి యొక్క జ్ఞానానికి మూలమై ఉండేటట్టు సహాయం చేయండి. వారి యొక్క విశ్వాసాలు ప్రభువా, వాళ్ళ యొక్క విశ్వాసమును తరతరాలు ప్రభువా ప్రభావితం చేసేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ప్రభువా, వారిలోనైనా యేసయ్య యొక్క ప్రేమను మేము చూచేలాగున ప్రభువా, కనికరముతో నింపబడినటువంటి తల్లులను నైనా లేపమని ప్రార్థిస్తున్నాం. ధైర్యముతో నిండినటువంటి తల్లులను లేపమని ప్రార్థిస్తున్నాము. ఆరాధనతో నింపబడినటువంటి హృదయాలను నైనా తల్లులను లేపమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి తల్లులను లేపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈరోజునైనా ఇక్కడనైనా మేము ఉంటుండగా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారు తమ తల్లులను గణపరిచినట్టు, ప్రేమించినట్టు, వారి విశ్వాసం నుండి ప్రభువా నేర్చుకునేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ యొక్క భక్తిలో, నీ యొక్క వారసత్వంలోనైనా తరతరాలకు కొనసాగించేటువంటి తల్లులుగా నీవు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాము. ప్రతి ఇంటిని నీ సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా, నీ యొక్క మా యొక్క కుటుంబాలలో, మా యొక్క సంఘాలలో, మా యొక్క ఆత్మీయ స్థితుల్లో ప్రభువా మేల్కొలుపు ప్రారంభించినట్లు తల్లులను వాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈరోజునైనా ఈ యొక్క వేడుక మేము చేసుకుంటుండగా దీవించి, ఆశీర్వదించి తల్లులను ఇంకా బలమైనటువంటి స్థానంలో పెట్టమని ప్రార్థిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.